జై శ్రీరామ్ అందరికి. ఇదైతే మన ఫస్ట్ వ్లాగ్ అనుకోండి. అయితే ఈ వ్లాగ్లో ఏం జరుగుతుందో మొత్తం మీకు క్లియర్గా చెప్తా. మీరైతే లాస్ట్ వరకు మొత్తం వ్లాగ్ చూడండి. అయితే నిన్న మాది 5th డే అనమాట జిమ్లో. అయితే మేము 5 days అవుతుంది అడ్మిషన్ తీసుకొని. మా కోచ్ మమ్మల్ని 2 days ఫస్ట్ డే 2 days పట్టించుకున్నాను అనమాట. మాకు అంతా చెప్పింది ఎట్లా ఏం చేయాలో విత్ గైడెన్స్ తీసుకున్నాం మేము. అయితే 3 days నుంచి మమ్మల్ని పట్టించుకున్నాడు. నిన్న నైట్ జిమ్లో ఏమన్నాడంటే, మీరు రేపు రర్రిరా జిమ్కి, మీకు చూపిస్తా, మీకు చుక్కలు చూపించేస్తా, అయిపోతారు నా చేతులలో, మీరు మొత్తం మిమ్మల్ని చెమటలు మొత్తం బయట వేస్తారు అవి, మళ్ళీ మీరు ఎల్లుండి జిమ్కి మీరు రాలేకపోతారు అట్లా చెప్పిండు. ఇప్పుడైతే మాకు మొత్తం భయం అవుతుంది అనమాట. ఏం చేయాలో అర్థమైతే లేదు. మేము అయితే ఇక్కడ నిల్చొని ఆలోచిస్తున్నాం జిమ్కి అలా పోవాలా వద్దా అని. మనమైతే ఏం లేవు, పోవాలి జిమ్ చేయాలి, ఇలాగే చుక్కలు పక్కా పోవాలి, చెప్పిన చేయాలి. సరే ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. మొత్తం ఏం జరుగుతుందో బాయ్ అయితే ఎలక్ట్రానిక్ తీసుకుంటుంది ఇప్పుడు. సో జిమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మీద జిమ్ అనమాట. పోతున్నాం, ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. అయిపోయా పని అయిపోయా. ఇది వచ్చేసి మన జిమ్. ఇప్పుడైతే మొత్తం మనం ఖాళీ సపాటాలు అయితే స్టార్ట్ చేసినాం అనమాట మొత్తం జిమ్లో. ఇప్పుడైతే కంటిన్యూ అవ్వండి, వీడియో మొత్తం చూపిస్తాం మీకు. ఎవరురా నువ్వు? వాడైతే ప్లాన్ చేస్తుండ అనమాట. చూడండి ఒకసారి వీడిని, మొత్తం చిమ్టలు కాడుతున్నాయి వీని వల్ల, అసలు అయితే లేదనమాట. చూడరు ఒకసారి వీని ఫేస్ చూపిస్తా, చూడరు మీరైతే చూడరు. ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. అయితే మొత్తం చినుగుతుంది. అయిపోయింది 30 seconds. కోచ్ అయితే పిలిచిండు ఇల్లని, కానీ పోతారు ఇల్లు, ఏమవుతుందేమో తెలియదు ఎవరికి. చింపేస్తుంది అనుకో, అలా స్టార్ట్ చేసి ఇచ్చి అయిపోయింది. సో మోడైతే కూడా సేఫ్ అనుకున్నాం, కానీ వానికి బి ఏపించేసిన కోచ్ మొత్తం. చూడండి అవి అడ్డం జరు అయితే లేదు భయం, మోహన్ వల్ల అసలు అయితే లేదు. ఈయననే కాదు మా కోచ్. చెస్ట్ అప్ అయిపోయాడు మోడ్. అయితే అస్సలు అయితే మోహన్ వల్ల. కోచ్ అయితే మొత్తం డేంజర్ వేసేస్తుండ అనమాట. ఇలాని మొత్తం మెంటల్ అంటున్నా బ్లాగ్. నిజంగా చెప్పిండు గైస్, మొత్తం ఇట్లా వేసేస్తా, చింపేస్తా, మిమ్మల్ని అయిపోతారంటే నిజంగానే వేరే నెక్స్ట్ లెవెల్ కంపోజ్ చేస్తుంది మొత్తం. మనమైతే చిన్న స్కిప్ అవుతున్నాం. అయిపోయింది కాక, అయిపోయింది పని అయిపోయింది. కానీ ముఖం మీద పనికొక్కలేదు. ఒకసారి నవ్వి బెస్ట్ అయిపోతుంది. బాయ్ నెక్స్ట్ నేనే. మోహన్కి నడవనికి వస్తలే మొత్తం, అసలు నడవనికి వస్తలేదు గాయస్ వానికి. బాయ్ మోహన్ నెక్స్ట్. ఇప్పుడు విన్ పని అయిపోయినట్టేగా. స్టార్టింగ్ అయితే అందరు నవ్వుతున్నారు, వాడివి నవ్వుతుండు. 2 minutes అయితే చూడు బాయ్. అయిపోయింది కాక, అయిపోయింది, పడిపోయింది. గైస్ ముఖం చూడరు, ముఖం జస్ట్ లుక్ ఎట్ హిస్ ఫేస్. చూడండి ముఖం చూడండి అంతే. కథ మీనికైతే స్టార్ట్ చేస్తారు. ఈయన పని కూడా అయిపోయింది. ఇక అయిపోయింది పని గురించి చూడరు. బుక్ అయిపోయింది, కథ అయిపోయింది పని. నెక్స్ట్ డే ఈ ముఖం వీడు, ఈయన ముఖం, ఈయన ముఖం వీడు, ఈయన ముఖం. నెక్స్ట్ డే అందరి ముఖాలు చూపించుకుంటుండు. ఇక ఇప్పుడైతే నెక్స్ట్ డే ఈ ముఖం నేను క్యాప్చర్ చేసి మరి చూపిస్తాను. చూడండి గైస్. బాగా అయితే చేస్తాడు మొత్తం. కథం కాళ్ళు మొత్తం అయిపోయినాయి. ఇవాళ మళ్ళీ లేవని కూడా లేవండి.
చేతులకైతే మళ్ళీ వేసిండు. ఇప్పుడు ఇంక అయిపోయినట్టు అయిన పని అయిపోయింది. షోక్ అనేది లెక్క పోయి వేసిండు, మళ్ళా షోక్ అనేది లెక్క వేసిండు. పని అయిపోయింది. ఏమైంది నడు నడు చేయలే కోచ్కి చెప్పాలా? చూడరు గైస్, ఇంకి కోచ్ అసలు చేయొద్దని చెప్పిండు. ఇది కోచ్, మా కోచ్ ఉత్తి ఇగో వీనికి వానికి ఇంకా నన్ను చేయమని చెప్పిండు. మోడు చూడు తీటా చూడుచున్నారా, దీన్ని అంటారు బాయ్, తీటా అంటారు దీన్ని. వెయిట్ చూడండి ఒకసారి, మోహన్ తీటా అంటారు. తీటా, దిస్ ఇస్ కాల్డ్ తీటా గైస్. కథం ఇన్ పని అయితే అయిపోయింది. కానీ మొక్కం మీడు ముఖం బంటి ప్యాంట్ అయిపోయింది. కాకది ఏమైందిరా రసల్? వెనకాల తిరిగినమ్మా. ఇంకొక ప్యాంట్ ఇప్పుకొని రెడీగా ఉన్నాడు వీడైతే. నిజంగా గైస్ చెప్పినట్టు చేసిండు ఆయన. నడవనికి ఇట్లా వస్తుంది, అసలు నడవనికి బి వస్తలేదు. వాళ్ళైతే ప్యాంట్ ఇనింది, ఇంటికి అయితే వెళ్ళిపోయినాడు. పైన చింపేసింది మొత్తం. వాడు పైన జినిగింది మంది, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినాడు. అయితే ఇప్పుడైతే మొత్తం స్కిప్ కంటిన్యూ అవ్వండి బ్లాగ్లో. సరే గైస్, ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదైతే మన ఫస్ట్ బ్లాగ్. ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే ఇంకా ఛానల్ గ్రో అవుతుంది, మళ్ళీ ఇంకా వీడియోలు చేస్తాం. సరే నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఇంకా బాయ్.